ఇక ముఖ్యమైన విషయం, నేను ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకున్న బిడ్డను. అక్కడే ఎంఏ చదువుకున్నా, ఎంబీఏ చదువుకున్నా, ఎల్ఎల్బి చదువుకున్నా. తర్వాత అక్కడే నేను ఆర్ట్స్ కాలేజ్కు జనరల్ సెక్రటరీగా, లాస్ట్ స్టూడెంట్స్ యూనియన్ జనరల్ సెక్రటరీ, నేను ఎలక్టెడ్ జనరల్ సెక్రటరీ. అప్పుడు విద్యార్థి పరిషత్లో పనిచేస్తూ ఎలక్టెడ్ జనరల్ సెక్రటరీ. సో ఉస్మాన్ యూనివర్సిటీకి ముఖ్యమంత్రి పోతున్నాడు అని అంటే కొంత క్యూరియస్గా చూసిన నేను. మేము చదువుకునే రోజుల్లో ఏ పొలిటీషియన్ రానికపోతున్నాం. అప్పుడు మంత్రులు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఎవరిని, నో పొలిటీషియన్ షుడ్ హ్యావ్ ఎన్ ఎంట్రీ ఇంటూ పాలిటిక్స్ ఉస్మాన్ యూనివర్సిటీ అని చెప్పని ఎవరిదన్నా ఏదైనా పార్టీ వాళ్ళు ప్రపోజల్ పెడితే కూడా రానికపోతుంటుంది. సరే అది పక్కకు పెడితే ఇవాళ సీఎం గారు పోతున్నారట అంటే, ఈ పెద్ద ఆయన పోతున్నాడు కదా, మరి పెద్ద కుర్చీలో కూర్చుని ఆయన పోతున్నాడు, ఏమైనా పెద్దగా మాట్లాడతాడా, మంచిగా మాట్లాడతాడా ఏంది అని చెప్పని నేను టీవీ కతుక్కొని మొత్తం ప్రసంగాన్ని విన్నా. మళ్ళీ అదే సొల్లు పురాణం అండి. ఇప్పుడు ఈ సావుకు పెళ్లికి ఒకే మంత్రం చదవటాలని ఏమంటారండి? సావుకు తద్దినం పెట్టేటప్పుడు, లగ్నం చేసేటప్పుడు, పెళ్లి లగ్నం చేసేటప్పుడు ఒకే మంత్రం చదవటాన్ని ఏమంటారు? మూర్ఖుడు అంటారు. యూ హ్యావ్ గాన్ టు యూనివర్సిటీ. చాలా ఏళ్ల తర్వాత ఒక ముఖ్యమంత్రి పోయిండు అని చెప్పని ఆయన కుమార్ గారు, వైస్ ఛాన్సలర్ గారు చెప్పిండ్రు. నువ్వు అక్కడికి పోయిన తర్వాత ఫస్ట్ టైం యు ఆర్ గోయింగ్ టు ఎనీ యూనివర్సిటీ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. 20 నెలల తర్వాత మొట్టమొదటిసారి ఒక విశ్వవిద్యాలయానికి పోయినప్పుడు యూ హ్యావ్ టు అన్వీల్ ది ఎంటైర్ పాలసీ, విజన్, ఫిలాసఫీ ఆఫ్ ద ఎంటైర్ హైయర్ ఎడ్యుకేషన్. ఉన్నత విద్య పట్ల, యూనివర్సిటీ విద్య పట్ల ఒక విజన్ను ఆవిష్కరించాలా, ఒక మార్గదర్శనం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అక్కడ పోయి కూడా పనికిరాని అబద్ధాలు, సొల్లు పురాణాలు, ఇష్టం వచ్చినట్టుగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడే ప్రయత్నం చేసినారు. దాంట్లో భాగంగా ఇంకా కొన్ని వ్యక్తిగతంగా కొన్ని కామెంట్స్ చేసినారు. దాని మీద కూడా నేను మాట్లాడతాను. యాదయ్య గురించి, శ్రీకాంత్ గురించి మాట్లాడినారు. ఎక్కడున్నారు సార్ మీరు? యాదయ్య శ్రీకాంత్ పెట్రోల్ పోసుకున్నాడు, యాదయ్య పెట్రోల్ పోసుకొని తగలబడ్డాడు ముచ్చట మాట్లాడినావు. మంచిదే, మన బిడ్డలు కాబట్టి తెలంగాణ గడ్డ మీద ఉన్న మనం అందరం మాట్లాడుకోవాలి. నువ్వేడన్నావు చెప్పా? చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ఎవరైతే యాదయ్య చావుకు కారకులైనటువంటి వాళ్ళు, శ్రీకాంతాచారి చావుకు కారకులైనటువంటి వాళ్ళు, వాళ్ళ చంకన చేరి నువ్వు, వాళ్ళ పంచన చేరి నువ్వు తెలంగాణ ఉద్యమాన్ని గండిగొట్టేటువంటి ఒక శక్తుల్లో భాగమై నువ్వు ఆ గడ్డ మీదకి పోయి తెలంగాణ ఉద్యమం గురించి, ఉద్యమ అమరవీరుల గురించి మాట్లాడుతూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టున్నాయి అనే ఒక విషయాన్ని నేను వారికి తెలియజాల్చుకున్నా. ఇకపోతే భాష అండి, నేను ఐఎమ్ రియలీ సారీ. వైస్ ఛాన్సలర్ అంటే ఒకసారి ఒక వ్యక్తి వైస్ ఛాన్సలర్ అయితే దెర్ ఇస్ ఎ రెస్పెక్ట్ ఫర్ దెమ్. వాళ్ళకు స్టేట్ క్యాబినెట్ మంత్రి కంటే కూడా ఎక్కువ గౌరవం ఉంటుంది. ఉపకులపతి, హానరబుల్ వైస్ ఛాన్సలర్ అంటారు. మీరు మొత్తం ప్రసంగం వినండి మీరు దయచేసి. అంటే రేవంత్ రెడ్డి గారి ఫ్యూడలిజం ఏంది, రేవంత్ రెడ్డి గారి భూస్వామ్య మనస్తత్వం ఏంది, ఆధిపత్య మనస్తత్వం ఏంది అనేటువంటిది ద వే హీ వాజ్ అడ్రస్సింగ్ ద వైస్ ఛాన్సలర్. నేను కుమార్ను వైస్ ఛాన్సలర్ చేసిన అంటాడు. కుమార్ ఏమైనా మీ ఊర్లో పాలేరా? ఈజ్ అ స్కాలర్, ఈజ్ అ గ్రేట్ స్కాలర్, ఇంటర్నేషనల్లీ అక్లైమ్డ్ స్కాలర్. నేను కుమార్ను నోరు తెరిచి ఒక్కసారన్నా గౌరవనీయ వైస్ ఛాన్సలర్ గారు అనలేదండి. నేను కుమార్ను చేసిన, కుమార్ని ఇది చేసిన, కుమార్ని అది చేసిన. ఇదేం భాష అండి? ఇది ఫ్యూడల్ లాంగ్వేజ్, ఇది భూస్వామ్య లాంగ్వేజ్, ఇది దొరల లాంగ్వేజ్, ఇది దిస్ ఇస్ నాట్ ఎ డెమోక్రాటిక్ లాంగ్వేజ్. ఇది ఆయన గిరిజన బిడ్డ కావచ్చు, బట్ ఈజ్ అ వైస్ ఛాన్సలర్. మీ ఊరు పాలేరు కాదు, నీ దగ్గర రైతు కూలీ కాదు, నీ కొడంగల్ వ్యాపార క్షేత్రంలో, వ్యవసాయ క్షేత్రంలో ఆయన అట్లాంటివి. శ్రీహరి ఎడమ బుజ్జు, శ్రీహరి మంత్రి గారు, నీ సహచర మంత్రి, క్యాబినెట్ మంత్రి శ్రీహరి గారు నా సహచర మంత్రి వర్యులు అనడానికే నీ నోరు రావట్లేదు. మళ్ళీ నువ్వు నీ దొరరికం చూపెట్టుకుంటా మందిని దొరలు చదువుకొనియరు అది ఇదని సొల్లు మాట్లాడుతూ ఉంటుంది. యు ఆర్ నాట్ ఏబుల్ టు రెస్పెక్ట్ యువర్ ఓన్ కొలీగ్స్. ఒక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ను గౌరవించే సంప్రదాయం తెలియదు నీకు, నీ తోటి మంత్రులను గౌరవించేటువంటి ఒక సంప్రదాయం తెలియదు నీకు. నువ్వు పెద్ద సంస్కర్త లెక్క యూనివర్సిటీకి పోయినావు, ఏం మాట్లాడినావో మీ ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా. అబద్ధాల మీద అబద్ధాలు. మా ప్రసాదాన్ని ఎట్లయితే అబద్ధం ఆడిండో ఆడ కూడా కాళేశ్వరం గురించి మాట్లాడుతున్నాడు. ఏలేశ్వరం పోయినా శనేశ్వరం తప్పదన్నట్టుగా ఏడికి పోయినా అబద్ధాలు ఏందండి? నాకు అర్థం కాదు.
ఆడిపోయి కాళేశ్వరం 1,00,000 కోట్ల రూపాయలు ఆగం చేసిండు అని చెప్పని మాట్లాడతాడు. అదే కాళేశ్వరం నుండి మళ్ళీ 1,00,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్కు మూసి ప్రేమనది పేరు మీద తయారవుతాడు. మరి ప్రజలకి తెలియదు అనుకుంటారా? ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి ఒక పరిశోధకులు అధ్యాపకులు చెవులు ఏమైనా పూలు పెట్టుకుంటూ అనుకుంటారా రేవంత్ రెడ్డి గారు అని చెప్పని నేను అడుగుతా ఉన్నాను. ఎంత మూర్ఖంగా మాట్లాడుతున్నాడంటే జీవో 29 పేరు మీద విధ్వంసానికి పాల్పడ్డాడు ఆయన. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల యొక్క నోళ్లలో మన్నుగొట్టి ఆ కండక్ట్ చేసిన గ్రూప్ 1 పరీక్షను సరిగ్గా నిర్వహించకుండా తప్పుల తడకగా నిర్వహిస్తే మాకు న్యాయం చేయండి అంటే నువ్వు న్యాయం చేయవైతే కోర్టుకు పోతే కోర్టులకు పోయినరు అని చెప్పని వాళ్ళ కోర్టులను తప్పుపట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. ఇట్స్ డెమోక్రాటిక్ రైట్ టు గో టు ద కోర్ట్. కోర్టులు ఏమన్నా ఎవరైనా ప్రైవేట్ ప్రాపర్టీలా? కాన్స్టిట్యూషనల్ ఎంటిటీస్ అవి. నువ్వు కోర్టుకు పోతే కోర్టుకు పోయినరు అని చెప్పని మాట్లాడు. నువ్వు అచ్చమైన పూసవైతే నువ్వు సరిగ్గా కనుక ఒకవేళ విద్యార్థుల యొక్క అభ్యంతరాలను వినుంటే జీవో 29 కనుక నువ్వు అమలు చేయకపోతే బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులు అనేక మంది గ్రూప్ 1లో వాళ్ళు కూడా షార్ట్ లిస్ట్ అయి ఉండేవాళ్ళు, వాళ్ళు కూడా మెయిన్స్ రాసి ఉండేవాళ్ళు. పరీక్ష నిర్వహణ నువ్వు సరిగ్గా నిర్వహించలేదు. దే గాన్ టు ద కోర్టులో కేసు పెండింగ్ ఉంది. సబ్జుడైజ్ మ్యాటర్ను పట్టుకొని ఇష్టం వచ్చినట్టు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఒక కాన్స్టిట్యూషనల్ పొజిషన్లో కూర్చొని పెద్ద మనిషి అట్లా మాట్లాడటం సమంజసం కాదు. మీరన్నా చెప్పండి, మీకు దండం పెడతా. మీడియా పెద్దలు మీరన్నా చెప్పండి, ఆయనకు బుద్ధి చెప్పండి. ఇట్ ఈస్ నాట్ అబౌట్ రేవంత్ రెడ్డి, ఇట్ ఈస్ నాట్ అబౌట్ బట్ ఇట్ ఇస్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ. ఈజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ. ఏది పడితే అది కోర్టులను అవమానించే విధంగా, కోర్టు పోయిన వాళ్ళని అవమానించే విధంగా, ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని మామూలు ఎవడో మాట్లాడిండు అంటే చదువురానోడో సన్నాసులో లేకపోతే కళ్ళు దాగో సారదాగో ఎవడన్నా మాట్లాడిండంటే అర్థం ఉన్నది. ఆయన ముఖ్యమంత్రి హోదాలో కూర్చొని మాట్లాడటం సమంజసం కాదు. సమాధానం చెప్పు. జీవో 29 ఎందుకు పట్టుకొచ్చినావు? దాంట్లో ఎంతమంది బీసీ ఎస్సీ ఎస్టీలో నోరు గొంతులు కోసినావు? జీవో 46 ఇవాళ ఆ పిల్లలు కూడా సుప్రీంకోర్టులో కొట్లాడుతూ ఉన్నారు. ఏం పాపం చేసిండ్రు? ఆ జీవో 46లో 1,00,000 మంది విద్యార్థులు పాపం, దాదాపు 1,00,000 పైచిలకు కానిస్టేబుల్ రిక్రూట్మెంట్. అది బస్ వేసుకొని తిరిగిండ్రండి నిన్ను ముఖ్యమంత్రి చేయడం కోసము. ఏం ప్రామిస్ చేసినావు నువ్వు? నేను అధికారంలోకి రాగానే జీవో 46 రద్దు చేసి పడేస్తా, మీ అందరికీ కూడా నేను హేతుబద్ధంగా ఉద్యోగాలు ఇస్తా అని చెప్పినావు. ఎక్కడ పంపిన వాళ్ళను? హైకోర్టు సుప్రీంకోర్టుకు పంపినావు. కృతజ్ఞతా రాహిత్యంతో నువ్వు వ్యవహరిస్తావు. జీవోలను సరిదిద్దుతా అని చెప్పని వాళ్ళని వాడక దొబ్బి ఓడమల్లయ్య బోడమల్లయ్య లెక్క వాళ్ళను విద్యార్థుల జీవితాలతో చెలగాటలాడతావు, నిరుద్యోగ విద్యార్థులతో. నువ్వు పోయి అక్కడ పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు మీరు ముఖ్యమంత్రి గారు. 60,000 ఖాళీలు నింపిన అంటాడు. ఇది జోక్ అండి. దిస్ ఇస్ మళ్ళా గడ్డం ప్రసాద్ అనే 3,50,000 కోట్లను గడ్డం ప్రసాద్ అన్న 6,00,000 కోట్లు అన్నాడో ఈయన 60,000 ఉద్యోగాలను మాట్లాడుతున్నాడు. గుండె మీద చేయబెట్టుకొని చెప్పాలా? నువ్వు సృష్టించిన ఉద్యోగాలా, నువ్వు గుర్తించిన ఉద్యోగాలా? ఏ దొడ్లో కడితేంది నా దొడ్లో ఇంత దాలని చెప్పని నీ మొత్తం నీ లెక్కలు కట్టుకొని ఆ పిల్లలకు తెలుసు కదా, వాళ్లే కదా పాపం నోటిఫికేషన్ రెస్పాండ్ అయింది. యూనివర్సిటీ విద్యార్థులు ఏమైనా ఎడ్డోళ్ళా? నువ్వు ఏది చెప్తే అది డూడు బసవన లెక్క తలకాయ ఊపడం కోసం 60,000 ఉద్యోగాలు నింపినా అని చెప్పని ఆయన ఇస్తానన్నటువంటి ఒక 1,00,000 ఉద్యోగాలు మొట్టమొదటి సంవత్సరంలో ఇవాళ ప్రజలను మభ్యపెట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. 5,000 టీచర్లు 11,000 టీచర్లు నింపినా అంటాడు. 5,000 టీచర్లు నోటిఫికేషన్ వేసి ఇంత పచ్చబద్దాలు ఆడతారండి? నాకు అర్థం కాదు. నోరిపిత అబద్ధాలు నవ్వుతారని కూడా ఇంగితం లేకపోతే సోయి లేకపోతే ఎట్లా? కాన్ఫిడెంట్ లయర్. ఎదుటోడికి నన్ను తప్పు పట్టరా అనేటువంటి ఆలోచన కూడా లేదు.